హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు సేమియా ఉప్మా చేయబోతున్నానండి. నార్మల్ సేమియా తీసుకున్నానండి. అది డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను మామూలు సేమియాని. దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ లేకుండా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. అది ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇట్లా చూడండి, ఈ కలర్కి రావాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి 2-3 మిరపకాయలు తుంచి వేసుకోవాలి. వేసి ఫ్రై చేయాలి. 2 రెప్పలు కరివేపాకు కూడా వేయాలండి. అది కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లము చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న, పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలు చేసుకున్నాను, అవి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా పొడుగ్గా తరుక్కొని పెట్టుకున్నాను, అవి కూడా వేసి ఫ్రై చేయాలి. క్యారెట్ ముక్కలు కూడా వేయాలండి, అవి కూడా వేసి ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేయాలండి ఆ ముక్కలకి సరిపడా, ముక్కలు వేగడం కోసం. ఇట్లా కొంచెం వేగాలండి బాగా. ఇట్లా వేగిన తర్వాత నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి సేమియాని. అదే గ్లాస్తో ఒక్కటి వాటర్ పోయాలి. వాటర్ పోసి కొంచెం దానికి సరిపడా ఉప్మాకి సరిపడా ఉప్పు వేసేసి వాటరు బాగా మరగాలి. ఇట్లా మరుగుతూ ఉండగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసేసి బాగా కలపాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనేయాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ. ఇంతేనండి, సేమియా ఉప్మా రెడీ. దీన్ని శనగపొడితో కానీ, కారపొడితో కానీ, పల్లి పొడితో కానీ నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.